హాయ్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ గైస్. బై ద వే గుడ్ మార్నింగ్ ఎవరీవన్. నిన్న ఒక ఆవులను కట్టేసానని చెప్పినా కదా. నిన్న ఒక ఆవులు కర్రీ ఉన్నాయి, సో అది ఇదే అన్నమాట. అది దానికి ఏమైందేమో ఆడ కట్టేసినప్పుడు దీనికి ఉబ్బింది గైస్, ఇట్లా సో నడతలేదు అన్నమాట. మా డాడీ అంటే దీనికి గడ్డి తీసుకొస్తానికి మా డాడీ వెళ్ళింది అనమాట. మా తాతల చేనులకు అంటే కోసుకొస్తానికి వెళ్ళింది అనమాట. సో ఈరోజు దీన్ని ఇంటికాని ఉంచినాం. అవి ఇంకో రెండు ఉన్నాయిగా, ఇటు పోయి కట్టేసి వచ్చినాం అనమాట. కట్టేసి వచ్చినాం ఇప్పుడు ఇంతకుముందు. సో దీనికి ఏమైందేమో నడుస్తలేదు. సో ఈరోజు ఇంటికాని ఉంచినాం. మా మమ్మీ చెప్తులే ఇట్లా దీనికి ఏమైందేమో మన నడుస్తలే చూడ. కొట్టలే నేను, కొట్టలే అంటే ఎట్లా అయితే చూడండి. సో డాక్టర్ ఫోన్ చేసి డాక్టర్ ఇప్పించి దానికి ఇప్పుడు దానికి ఏమైందో మనకి తెలియదు. డాక్టర్ని వెళ్తే డాక్టర్ చెప్తారు అన్న అట్లా ఏమైందో. గైస్ 2 days అవుతుంది ఇంట్లోకి బయటకు వెళ్తే ఫుల్ వర్షం పడుతుంది. మా పొట్టి ఆల్మోస్ట్ స్కూల్కి వెళ్ళింది. సో మళ్ళీ సాయంత్రం వస్తుంది. వచ్చినాక సో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నమాట. మళ్ళీ అంటే మాట్లాడుకోవడం కానీ అప్పుడప్పుడు గొడవ పడతాం అన్నమాట రాత్రి. అట్లా జరుగుతుంది. సో గైస్ ఇప్పుడు మా మమ్మీ వేడివేడిగా బజ్జీలు చేస్తుంది అన్నమాట. లైక్ కరెంట్ పోయినట్లున్నాయి. సో కరెంట్ వచ్చినాక ఇప్పుడు నాకు చిన్న మొబైల్గా కనిపించదు అన్నమాట ఇంట్లో. సీ గైస్, సో మొత్తానికి అయితే మా మమ్మీ చేస్తుంది. సో ఇప్పుడు వెళ్ళి చూద్దాం అన్నమాట. గైస్ సో మా మమ్మీ చేస్తుంది. సో వర్షం పడుతుంది, వేడి బజ్జీలు చేయమని చేస్తుంది అన్నమాట. మురుకులు చేసింది దాన్ని. ఎందుకు మనకాడు ఇక్కడ గైస్ చీకటి ఉన్నాయిగా కనిపించాయి కొంచెం ఇట్లా అన్నమాట. ఒకటి మమ్మీ వెళ్తుంది. సో గైస్ సో మా అమ్మ పొట్టిది నాకే తలగ పెట్టింది. ఇవి ఎట్లా కడిగినావు? ఇది ఉల్లిగడ్డలు వచ్చిందా? సో నాకు పెట్టింది పోసి తొందరగా. తప్పదు మరి తిరగట పోసి నువ్వెందుకు పోయా పోటీ మిరపకాయలు? ఎందుకు పోయావు నువ్వు? కాదు నువ్వెందుకు పోయావు మిరపకాయలు అంటున్నా. అయిపోయినాయి ఒక 2 నిమిషాలు అయిపోయినాయి. ఇవి 2 ఓతలేను మరి సరిపోతే. తెస్తున్నా మొత్తం కలిపినా పిండి. పని చేయమని చేయాలి కానీ తింటాడు అయితే ఫాస్ట్. ఇక్కడ సీ గైస్ మా మమ్మీ చేసేసింది, అయిపోయింది అన్నమాట. సో అంటే అవి మురుగులు కూడా చేసింది. సో ఇప్పుడు అవి ఇవి సో తినేసాం.
సో మా మమ్మీ మొత్తం ఇంకా చేసింది అనమాట. మమ్మీ మొత్తం అయిపోయిందా చేసుడు? చిత్తుడా మిరపకాయలు పోయమంటే పోయే కానీ ఉడికొచ్చి తింటుంది. మమ్మీ చిన్న గిన్నెలో ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ? చిన్న గిన్నెలు అని దొరికింది. మమ్మీ ఏం కూర చేసినావు? కొట్టడానికే మరి బజ్జీలు రాధికకు కొన్ని వేసుకున్నా కొన్ని ఉన్నాయి. లేకుండా వచ్చినాక ఏడుతుంది ఇక. అది ఎట్లా తెలుసుకుంటుంది బజ్జీలు చేసారు కదా అని. ఓకే గైస్, సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం. ఓకే బాయ్.